హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం మండలంలో చోటు చేసుకున్న శిశువు విక్రయంతో అధికారులు మరోసారి ఉలిక్కిపడ్డారు. ఇంకా గిరిజన తండాలకు చెందిన మహిళలు ఆడపిల్లల్ని అంగట్లో అమ్ముకుంటున్న వైనంపై పోలీసులు, శిశు సంరక్షణ అధికారులు విచారణ ప్రారంభించారు. ఆర్ఎంపీ డాక్టర్ల ప్రమేయంతోనే చిన్నారుల విక్రయాలు జరుగుతున్నాయని బయటపడింది. ఆర్ఎంపీ శ్రీనివాస్తో పాటు 2 బ్రోకర్లు, పసికందును కొనుగోలు చేసిన భార్యాభర్తలు, విక్రయించిన శిశువు తల్లిదండ్రులను కూడా రాచకొండ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. చిన్నారి మరణించినట్టు రికార్డుల్లో రాశారని పోలీసులు చెబుతున్నారు. నాది డబ్బు ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఆడపిల్లల అమ్మకాలు స్వేచ్ఛగా సాగుతున్నాయి. పుట్టిన ఆడపిల్లను తల్లి పొత్తిళ్ల నుంచే అమ్మివేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో అసలు ఆడపిల్లల్ని ఎందుకు అమ్ముతున్నారు? అక్కడ అలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇలాంటి ప్రశ్నలకు గ్రామస్తుల నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేసిన మా ప్రతినిధి కమల్ మరిన్ని వివరాలు అందిస్తున్నారు. పల్లెల్లో ఆడపిల్లల విక్రయాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో, ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి ఒక తండాలో చోటు చేసుకున్నటువంటి ఘటన సంచలనం రేకెత్తించింది. అటు ఆర్ఎంపీ డాక్టర్తో పాటు బ్రోకర్లు, తల్లిదండ్రులు అంతా కలిసి చిన్నారి శిశువును అమ్ముకున్న ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం మనం మంచాల మండలంలో ఉన్నటువంటి పటేల్ చెరువు తండా వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది గిరిజనులు, తండాకు సంబంధించినటువంటి గిరిజనులు చాలామంది అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్నాము. మనం వాళ్ళందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇట్లా జరుగుతుంది అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? నా పేరు చావలి. చావలి. ఎందుకు చావలి? మీ అంటే తండాలలో చిన్నపిల్లలను అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు? అమ్ముకోలే సార్, ఎన్నడూ మా జల్మాల అమ్ముకోలే. ఎందుకు అంటే మీరు అమ్ముకోలేదు, మీ తండా వరకు అమ్మలేదు, ఎందుకు వాళ్ళు బయట ఎందుకు ఇట్లా జరుగుతుంది? అయితే బయట కావాలి ఎవరు అంటారు, మీరు వండుర్రి, మేము వండాలనా? బయట ఊరు కావాలి, మీరు కాపలా మీరు చేయరు, మేము చేయాలనా? ఏమన్నావు కదా చావులు, ఇందాక ఏదో నీళ్లు లేవని. అంతకనా మాకు నీళ్ళు లేవు, తాగేదానికి నీళ్ళు లేవు, ఆ పుట్టిన పిల్లకి తానం చేసేదానికి లేవు, తల్లికి మైలా గడిగేదాని లేవు. ఇప్పుడు మాకు నీళ్ళతో అష్టా వస్తుంది, నీళ్ళు ఇవ్వకుంటే మేము సాగొడతాం. అంగన్వాడీ కేంద్రంలో మహిళలు చాలా మంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు అంగన్వాడీ టీచర్ అండి? మీరు అంగన్వాడీ స్కూల్కి పిల్లలు ఎంతమంది వస్తుంటారు? పిల్లలు 15 మంది డైలీ వస్తారు, అప్పుడప్పుడు 17, 18, 20 దాకా వస్తారు సార్. నేనైతే 20 మందిని అటెండెన్స్ చేసుకున్నా, వస్తారు. కానీ నీళ్ళ సమస్యనే ఎక్కువ ఉంది. ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ అంగన్వాడీ కేంద్రానికి వస్తుంటారు కదా. ఈ ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తుంటారా మీరు? చేస్తాం సార్. 2 ఆడపిల్లలకు ఆపరేషన్ చేయించుకోవాలి, ఆడపిల్లైనా మగపిల్లలైనా సమానంగా చూసుకోవాలి. మనకు గవర్నమెంట్ నుంచి గిట్ట 2కి జాబులు అట్లనే సమానంగానే ఇస్తారు. అందుకనే ఆడపిల్లల్ని మంచిగా చదివించాలి, వాళ్ళకు మంచిగా పోషించుకోవాలని చెప్తుంటాం సార్. ఇది కొన్ని తండాలలో ఉన్నటువంటి పరిస్థితి. అంగన్వాడీకి సంబంధించినటువంటి టీచర్ చెప్తున్న దాని ప్రకారం ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా తాము పెంచుకుంటాం, కాదంటే శిశువు గారికి పంపిస్తామని చెప్తున్నారు. కొంతమంది మరికొంతమంది ఉన్నారు. మేడం మీరు ఏం చేస్తున్నారండి? మీరు టీటీసీ చదువుతున్నా. టీటీసీ. ఇప్పుడు మీరు విన్నారు కదా, రీసెంట్గా ఒక అమ్మాయిని, చిన్న పాపను అమ్ముకోవడం జరిగింది. అంటే ఎట్లా చూస్తారు మీరు ఇటువంటివి? మీ తండాలలో ఇటువంటివి జరగడాన్ని మీరు ఎట్లా చూస్తారు? తండా వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ కాదు కాబట్టి వాళ్ళకి అంతగా నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళు అలా చేస్తుంటారు. మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వీళ్ళందరినీ మోటివేట్ చేస్తుంటే వాళ్ళు కూడా ప్రాపర్గా మంచిగా ఉంటారు. మీ చుట్టుపక్కల ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా కనిపించాయండి ఎప్పుడన్నా? సిటీలో ఉండేది అక్కడ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇక్కడ 1 మంత్ నుంచి ఉంటున్నాను, ప్రజెంట్ అయితే ఏం లేదు ఇక్కడ. మరి తండాలల్లా ఇంకొకటి కూడా ఉందండి, కేవలం మగపిల్లల కోసం మాత్రమే చూస్తున్నారు. అందుకే ఆడపిల్లలు పుడితే అమ్మేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు మేడం? నాకు ఇద్దరు మగ పిల్లలు, 2 ఆడపిల్లలు, 4 సార్. మంచిగానే సాదుకుంటున్నాం. ఎందుకు అంటే ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అమ్ముకుంటున్నారా? మా ఊర్లో అయితే అమ్ముకోలేరు. మీ ఊర్లో కాదమ్మా, జనరల్ గా వేరే ఊర్లోది మాకేం తెలుసు సార్, వేరే ఊర్లోది మాకు తెలియదు. ఎందుకు మరి లంబాడి తండాలనే ఎందుకు వస్తుంది ఈ సమస్య? ఎట్లా చేస్తారు వాళ్ళు చేస్తారు, మా తండాలు అయితే లేవు అక్క. మీ తండా వరకు అంతా బాగానే ఉందమ్మా. మీ తండా వరకు ఎవరు అమ్ముకుంటలేరని మీరు చెప్తున్నారు. ఎందుకు ఎక్కువ మంది పిల్లలు ఉంటే అమ్ముకుంటారా? సార్ ఇప్పుడు ఒక 5 ఆడపిల్ల ఉన్నారు. 5 ఆడపిల్ల అయితే 5కు 5 లక్షలు 6 లక్షలు అడుగుతారు. మరి 5 ఏడుకెళ్ళి తేయాలి మరి సార్. మేము కష్టం చేసి బతకటోళ్ళు మేము.
ఐదుగురు ఆరుగురుకు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అడుగుతారు. ఎడికెళ్ళి ఇవ్వాలి మేమని అమ్ముకుంటారు. మేము అమ్ముకోలే. నా ఒక బిడ్డ నాకు 2 కొడుకులు. పోనీ ఇట్లా అమ్మొద్దంటే ఒక పరిష్కారం చెప్పు పెద్ద మనిషిగా. వాళ్ళకి ఎట్లా అంటే మేము కష్టం చేసి బతుకుతున్నాం మేము, అయితే ఇన్ని డబ్బులు ఏడుకెళ్ళి తీయాలి అని అనుకుంటున్నాం. నువ్వు చెప్పమ్మా ఏమంటావు? సార్ నా 3 బిడ్డలు ఇక సాదుకుంటున్నా సార్, వాళ్ళకు సర్పిస్తున్నా కానీ వాళ్ళకి కట్నం ఇవ్వాలి అంటే నా దగ్గర డబ్బులు లేవు. ఇక మీరే గవర్నమెంట్ ఏదన్నా చూడాలి సార్, మాకు సాయం చేయాలి. 3 ఆడపిల్లలు ఉన్నారు, ప్రభుత్వ సాయం కోరుతున్నావు. నువ్వు బాగుంది అంటే పిల్లల్ని పెంచుకుంటే సాయం కోరుతున్నావు, కానీ పెంచకుండానే పుట్టంగానే అమ్ముకుంటున్న వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు అసలు? వాళ్ళకు కూడా చెప్పాలి సార్ మనము. ఇక అమ్మ వద్దు గవర్నమెంట్ సాయం చేస్తారు ఇది అదని వాళ్ళకి కూడా చెప్పాలి సార్. మేమే చెప్పుకుంటున్నాం కానీ సార్ ఇక ఈ ఊర్లో అయితే ఎవరు అమ్మలే. మీకెంతమంది అమ్మా? 2 కొడుకులు 1 బిడ్డ సార్. 2 కొడుకులు 1 బిడ్డనా? 2 కొడుకులు మొదలు పుట్టిరా? ఒక బిడ్డ ఒక కొడుకు మీద ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఫెయిల్ అయ్యి కొడుకు పుట్టింది సార్. 2 కొడుకులు పుట్టిరా అని చెప్పేసి ఇక ఆపరేషన్ చేయించుకున్నా సార్. సూది ఆపరేషన్ ఫెయిల్ అయింది, ఇగో ఈయన పుట్టింది సార్. మీకు ఎంతమంది అండి పిల్లలు? 2 అమ్మాయిలు సార్. 2 అమ్మాయిలు. ఇప్పుడు మీరు క్యారింగ్ మూడో క్యారింగ్ లో కూడా మరి అమ్మాయి పుడితే చదువుకుంటాం సార్. అబ్బాయి పుట్టాలని కోరుకుందాం, కానీ అమ్మాయి కనుక పుడితే ఏముంది సార్, దేవుడు ఇచ్చింది కాబట్టి మనం చదువుకోవాలి అంతే. వాళ్ళని కూడా అమ్మాయిలను కూడా మగపిల్లలాగా చదివించి వాళ్ళని కూడా పెద్దగా చేయించాలి. ఏం పేరండి మీ పేరు? నా పేరు విజయ. ఇది విజయ చెప్తున్నాను ప్రకారం ఆమెకి ఇప్పటికే 2 అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు క్యారింగ్ తో ఉంది. ఎవరు పుట్టినప్పటికీ కూడా దేవుడిచ్చిన వరంగా భావించి పెంచుకోవాలని చెప్పి చెప్తుంది. వీళ్ళంతా కూడా చెప్తున్న దాని ప్రకారం వీళ్ళ తండాలు, ఇక్కడికి సంబంధించినటువంటి తండాలు అటువంటివి శిశు విక్రయాలు కానీ అటువంటివి జరగకపోయినప్పటికీ పక్కన జరుగుతున్నటువంటి వాటిని ఖండిస్తూనే ప్రభుత్వ సాయం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి మహిళలను ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తీర్చడంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే విద్యావంతులుగా మారితేనే ఈ సమస్య తీరుతుందని చెప్పి కూడా మంచాల మండలంలో ఉన్నటువంటి తండావాసులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. శిశు విక్రయాలను